హైదరాబాద్ మధురానగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. దివ్యశక్తి భవన్లోని 2వ అంతస్తులో మంటలు చెలరేగాయి. డబ్బింగ్ స్టూడియోలో ఏసీ కంప్రెసర్ పేలడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. హైదరాబాద్ మధురానగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మధురానగర్లో దివ్యశక్తి అపార్ట్మెంట్లో ఒక్కసారిగా కూడా 2వ అంతస్తులో ఏసీ కంప్రెస్ పేలడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అయితే అంచనాకు వస్తున్నారు. ప్రస్తుతం అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో అయితే ఉన్నాము. పూర్తిగా చూసుకోవచ్చు మనం విజువల్స్లో కూడా. ఇది పూర్తిగా కూడా G+5 బిల్డింగ్. అయితే ఇందులో 2వ అంతస్తులో డబ్బింగ్ స్టూడియో ఏర్పాటు చేసుకున్నారు. ఈ డబ్బింగ్ స్టూడియోలో ఏసీ కూడా అమర్చారు. ఈ ఏసీకి ఎక్కువ ఏసీ కంప్రెసర్ పేలడంతో ఒక్కసారిగా కూడా మంటలు వ్యాపించాయి. ఆ మంటలంతా కూడా పూర్తిగా కూడా ఈ మంటల్లో పూర్తిగా కూడా స్టూడియో అయితే దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం సమాచారం అందుకున్న వెంటనే కూడా స్థానికులు వెంటనే స్థానిక ఫైర్ స్టేషన్కి సమాచారం అందించారు. వెంటనే కూడా ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ 2 వ్యక్తులు ఉన్నట్లుగా కూడా సమాచారం అందింది. ఎవరికి కూడా ఎలాంటి పూర్తిగా కూడా ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే తరచుగా హైదరాబాద్లో వరుసగా కూడా ఈ ఫైర్ ఎక్కువగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చార్మినార్ సమీపంలో గుల్జర్ హౌస్లో ఏకంగా 17 మంది అగ్ని ప్రమాదానికి గురై వారి ప్రాణాలు కోల్పోయారు. సో ఇదన్నీ కూడా వరుస సంఘటనలు జరగడంతో ప్రస్తుతం హైదరాబాద్లో అగ్ని ప్రమాదాలు జరిగితే చాలా దారుణ పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా చిన్నగా మొదలైన మంటలు పెద్దగా కూడా వ్యాప్తి చెందుతున్నాయి. అక్కడ పొగ, దాంతోపాటు విపరీతమైన వేడి మంటలతో అక్కడే ప్రాణాలను కోల్పోతున్న పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అటు స్థానికులు అలాగే నగరవాసులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై పూర్తిగా కూడా ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈ బిల్డింగ్కి పూర్తిగా కూడా ఎలాంటి ఫైర్ నిబంధనలు లేనట్లుగా తెలుస్తుంది. ఎప్పుడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే పూర్తిగా యజమానికి కూడా పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కూడా పోలీసులు అయితే సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎందుకంటే తరచుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అగ్ని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సో దీంతో అధికారులు కూడా దీనిపై కూడా పూర్తిగా కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో మణికంఠ, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.